जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जनरंजना। यशोदानंदन ब्रज जनरंजना। यमुना गिरवरधारी। यमुना गिरवरधारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदानंदन ब्रज जनरंजना। यशोदानंदन ब्रज जनरंजना। यमुना गिरवरधारी। यमुना गिरवरधारी। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे।
Hare Hare Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada Jai Gaura Hari Bol Hari Bol Hari Bol Jai Gaura Hari Bol प्रणाम संकीर्तन की हरे कृष्णा హరే కృష్ణ హరే కృష్ణ. ఎలా అయింది ప్రభు ఎలా అయింది వీక్ ఎలా అయింది ఎలా ఫీల్ అవుతున్నారు లిటిల్ హెక్టిక్ ఉండే. ఒక మండే అయితే ఇక్కడ ఒక హాలిడే ఉండే, సో సమ్హౌ ఇట్ వాస్ షార్ట్. యా మాకు ఇక్కడ వండర్ఫుల్ లాస్ట్ సాటర్డే ఏమో సంకీర్తన అయింది. కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను యూట్యూబ్లో. చూసా. తర్వాత రేపు హోలీ ఉన్నది. హోలీ సెలబ్రేషన్ ఉంది. అబౌట్ 15,000-20,000 పీపుల్ వస్తారు. అదేంటి హోలీ ఇప్పుడు మరి అక్కడ? అంటే ఇప్పుడు వెదర్ కోసం వెయిట్ చేయడం. ఓకే. సో అది కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు హోలీ. ఇంకా వెదర్ కోసం ఇక్కడ కూడా విన్నా యాక్చువల్లీ హోలీ రోజు స్పెషల్ గా కీర్తనలు చేసేసి ఇక్కడ సండే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు ఇక్కడ. my share screen and share my screen again. The Mangala Charana prayers. Yeah, I'm gonna start. Keep my book. ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणा ललिता श्रीविशाखान्वितं च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पदे गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छकल्पतरुभ्यश्च कृपसिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे।
హరి బోల్ ప్రభు. మనం ఏం డిస్కస్ చేసిన ఎవరు సమరైజ్ చేయగలరు? 3 గుణాల గురించి నేర్చుకున్నాము లాస్ట్ వీక్. ఆ, సత్వ, రజో గుణం, తమో గుణం, తమ గుణం. ఆ, సో మన లైఫ్ అంటే మన కర్మలన్నీ ఈ మూడిటి పైనే ఉంటాయని చెప్పేసి నేర్చుకున్నాం. ఆ, మన కర్మలన్నీ ఈ 3 గుణాల చేత జరిపించబడతాయి. ఉమ్. ఇంకా ప్రభు, ఇంకా గుడ్ గుడ్. ప్రకృతితో స్టార్ట్ చేసి 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్కి వచ్చాము. ప్రతిదీ కూడా ప్రకృతి అంటే ప్రకృతి డెసిషన్, ప్రకృతి వల్లనే జరుగుతున్నాయి. సో మన కార్యాలు, మనకు జీవుడికి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికల మేరకు ప్రకృతి మనకు ఒక రకమైన శరీరాన్ని ఇస్తుంది. సో ఆ రకమైన శరీరంతోని అలాంటి కార్యాలు మాత్రమే చేయగలం. ఒక శరీరం ఇస్తే దాంతో ఎక్కువ లైక్ మనం ఫాస్ట్ రన్నర్గా ఉండాలనుకో, చాలా కోరిక ఏం లైక్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్, జీవితం తర్వాత జీవితం. వాళ్ళు నేను రన్నర్ అవ్వాలి, లైక్ ఫాస్టెస్ట్ రన్నర్ అవ్వాలనుకో. ఆ కోరికలు జమై లైఫ్ ఆఫ్టర్ లైఫ్ జమయ్యి కొంచెం ఇంప్రూవ్ అవుతూ మనిషి జన్మ వచ్చినప్పుడు అలా రన్నర్ అవుతూ, సో దాని తగ్గట్టు ఆ కోరికకు తగ్గట్టు ఆ బాడీ వస్తుంది. సో ఆ కోరికకు తగ్గట్టు నువ్వు ఒక ప్లేస్లో పుడతావు. ఎంత కోరిక స్ట్రాంగ్ ఉంటే అంత అలాంటి శరీరం వస్తుంది. ఎవరైతే క్రికెట్ ఆడాలని చాలా జన్మల నుంచి కోరిక ఉందనుకో, చనిపోయేటప్పుడు క్రికెట్ గురించి ఆలోచించాలనుకో, నేను క్రికెట్ ఆడాను కానీ నేను సచిన్ టెండూల్కర్ లాగా ఎదగలేకపోయాను అనే కోరికతోని చనిపోయాను అనుకో, ఎప్పుడైతే మళ్ళీ మనిషి జన్మ వస్తుందో అప్పుడు క్రికెట్ మంచిగా ఆడడానికి దాని తగ్గట్టు శరీరము, దాని తగ్గట్టు ఫ్యామిలీ, దాని తగ్గట్టు జియోగ్రఫీ ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్లో భగవంతుడు నీ కర్మలను బట్టి ఆ ప్లేస్లో వేస్తాడు. అన్ని శరీరాన్ని బట్టి పనులు అవుతుంటాయి. అది మనకి ఏంటంటే ఆ శరీరం రావడానికి. సో సత్వగుణంలో ఏమొస్తుంది, జ్ఞానం ఎక్కువ. ఎవరికైతే జ్ఞానం ఎక్కువ కావాలో, భగవంతుడు అంటే ఎవరు, అసలు నేను ఎందుకు మనిషి జన్మ ఎత్తాను, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ బంధాలేంటి, అనుబంధాలేంటి, కోపాలేంటి, తాపాలేంటి అని పెద్ద పెద్ద క్వశ్చన్స్ వేసినప్పుడు అప్పుడు సత్వగుణంలో ఉన్న వారికి ఇలాంటి క్వశ్చన్స్ వేసే అవకాశం వస్తుంది. ఎవరైతే ఎక్కువ సత్వగుణం లేరో అలా వాళ్ళకి క్వశ్చన్స్ అడగడం కష్టం అవుతుంది, ఈ ప్రశ్నలు వేయడం కష్టం. మనం వేసిన ఈ పోరబాబు అంటారు, ఏదో విధంగా ఆపేస్తారు అన్నట్టు. సో ఎందుకంటే ఈ సత్వగుణం లేకపోతే ఈ జ్ఞానం అన్వేషించడం గురించి రాదు. పాపరహిత జీవితం వీలైనంత వరకు మనం ట్రై చేస్తుంటాం. ఎప్పుడు సత్వగుణం ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరికి హాని చేయకూడదు, ఎక్కడ ఎవరిని చీట్ చేయకూడదు, ఎక్కడ ఏ జీవరాశికి మన ఇబ్బంది కలిగకూడదు అనే ఆలోచనలు క్రియేట్ అవుతుంటాయి సత్వగుణం ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఎక్కువ పీస్ఫుల్గా ఉంటారు, పీస్ఫుల్గా ఆనందంగా సుఖంగా ఉంటారు. ఈవెన్ కృష్ణ చెప్తాడు, మాము పైత్యతు పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. ఈ మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచం ఏంటంటే దుఃఖాలయం. ఇప్పుడు దేవాలయంలో దేవుడు ఉన్నట్టుగా ఈ దుఃఖాలయం అంటే ఈ దుఃఖం నిలిచినది ఇక్కడ. అప్పటికి సత్వగుణం ఉన్న వల్ల కొంచెం ఆనందాలు అనుభవిస్తుంటాం, ఎక్కువ పీస్ఫుల్గా ఉంటాం. రజోగుణంలో ఉంటే ఏంది, రజోగుణం వల్ల ఆశలు కోరికలు ఎక్కువ ఉంటాయి మనిషికి. ఇది నాకు ఒక రికగ్నిషన్ కావాలి, నాకు ఒక గుర్తింపు కావాలి, నేను కష్టపడాలి, పేరు తెచ్చుకోవాలి, సీఎం నుంచి అవార్డు తెచ్చుకోవాలి,
లేదంటే ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఐఐఎమ్స్లో సీట్ కావాలి. సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ కోరికలు పుడుతూనే ఉంటాయి రజగుణం ఉన్న వాళ్ళకి. సో ఆశలు, కోరికలు. సో ఆ విధంగా శరీరధారి భౌతిక ఫలప్రదమైన క్రియలకి బంధితుడవుతాడు. అలాగే కార్యాలు ఎక్కువ చేస్తుంటాడు. వీళ్ళకి అపారమైన ఆశలు, ఫలప్రదమైన క్రియలు. ఫలప్రదమైన క్రియలు అంటే ఏ పని చేసినా దానికి ఫలప్రదం ఉండాలి, దానికి రిజల్ట్ మంచిగా ఉండాలి. సో ఎప్పుడు ఆశిస్తూ రజగుణంలో వాళ్ళు ఇవి ఎక్కువ చేస్తుంటారు. అపారమైన ఆశలు, ఫలప్రదమైన క్రియలు, ఈ రెండు ఇంపార్టెంట్ వర్డ్స్. తమ గుణాలు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి? ఓ భారతపుత్ర, అజ్ఞానంతో జన్మించిన తమో గుణం శరీరదారులందరి మాయను సృష్టిస్తుందని తెలుసుకో. ఈ గుణం యొక్క ఫలితాలు మూర్ఖంగా ఉంటారు. మూర్ఖంగా ఉండంటే ఇప్పుడు ఎలా అంటే చిన్నపిల్లాడైనా బైక్ నడుపుతాడు కదా, పడతాడు, పడ్డ కూడా ఎంత తెలియదు, మళ్ళీ సేమ్ అలా అదే పని చేస్తుంటాడు. ఎలాగైతే ఇప్పుడు సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అది తెలుసు, కానీ మళ్ళీ అదే చేస్తాడు. తర్వాత ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే బ్యాడ్ అని తెలుసు, ఎక్కువసేపు యూట్యూబ్ చూస్తే బ్యాడ్ అని తెలుసు, కానీ చూస్తూనే ఉంటాడు. సో అదేంటంటే తమో గుణంలో వారు దీన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. మంచి తెలిసి కూడా కంట్రోల్ చేసుకోవడం కష్టం. ఈ విధంగా నాకు మెంటల్ కాన్షియస్ ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఫోకస్ చేయలేను అని తెలిసి కూడా మనం అదే చేస్తూ ఉంటాం, వరి అవుతుంటాం. ఎప్పుడైతే మనం తమ గుణంలోకి వెళ్ళిపోతాం అది డామినేట్ చేస్తుంటుంది. మూర్ఖత, శ్లోత మరియు నిద్ర. శ్లోత అంటే స్లోగా నిదాన మనిషి. బేసికల్గా ప్రతిదీ తొందరగా అర్జెంట్గా వెళ్ళాలంటే వాళ్ళ టైం వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఆ టైం సెన్స్ అనేది తొందరగా ఉండదు. నిద్ర అయితే డెఫినెట్లీ ఎక్కువసేపు పడుకుంటూనే ఉంటారు. వాళ్ళకి కూడా ఫిలాసఫీ ఉంటుంది, మనిషి కంపల్సరీ అట్లీస్ట్ 10 గంటలు పడుకోవాలని. ఇవి తమ గుణంతో ఆత్మని బంధిస్తాయి. ఇవి ఎక్కడైతే మనకి కనిపిస్తాయో. కానీ మెయిన్గా ఏం వాడాలంటే ఇవి అప్లై చేసినప్పుడు సత్వగుణము, రజగుణము, తమగుణము మనం అబ్జర్వ్ చేసినప్పుడు అరే నువ్వు తమగుణం ఉన్నావు అని చెప్ప వేరే వాళ్ళకి అప్లై చేయకూడదు. అరే నువ్వు తమగుణం ఉన్నావు, సమగుణం నుంచి రజగుణం రా, లేదా రజగుణం నుంచి సత్వగుణం రా అంటావు. అలా ఉండకూడదు. యాక్చువల్ ఏంటంటే మన మీద అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నా మెంటల్ స్టేట్ని చూసుకొని, ఓకే ఇప్పుడు నేను ఆతృతగా ఉందా, స్ట్రెస్ఫుల్గా ఉందా, గాబరంగా ఉందా, లేదా హడావిడిగా ఉందా నా మైండ్లో. సో అవి మనం ఎప్పుడప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఓకే ఇది మనము తమ గుణాలు ఉన్నట్టు, సో సత్వగుణం రావాలి. సత్వగుణం రావాలని ఏం చేయాలి? ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళి సేవ చేసి రావాలి, రైట్? లేదంటే మనకి ఇంట్లో చాంటింగ్ బీడి తీసుకొని హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే హరే అది చాంటింగ్ వేసుకోవాలి. ఈవెన్ ప్యాషన్ ఉన్నా కూడా మన రజగుణంలో కూడా ప్రాబ్లమే. ఎక్కువ రజగుణంలో సంపాదించాలి అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు యాక్చువల్ మనం ఈ దేవుడి దగ్గర గురించి ఆలోచించాం. చాలా డల్గా, లేజీగా, బద్ధకంగా ఉన్నప్పుడే కొంచెం దేవుడి గురించి ఆలోచన ట్రై చేస్తాం. రజగుణాలని దేవుడి సైడ్ తిప్పడం కష్టం అసలు. అన్నీ ఉన్నాక దేవుడిని ఎందుకు రైట్ అన్ని యూనో మంచి పొజిషన్ ఉంది, మంచి జాబ్ ఉంది, మంచిగా సంపాదన వస్తుంది, రైట్? దే ఆర్ గోయింగ్ సక్సెస్ వస్తుంది, అంటే సక్సెస్ వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంత మోహం వస్తుంది అంటే మన ఒక భాగవతంలో ఒకటి స్టోరీ చదువుతున్నాము. ఇతను వీణనా క్యారెక్టర్ గుర్తాలే. తను ఏంటంటే ధ్రువ మహారాజు డైనెస్టీ నుంచి. ధ్రువ మహారాజు చాలా ఇప్పుడు మనకి మార్కండేయ ఎలా ఫేమస్, సో ధ్రువ మహారాజు కూడా అంత అలా ఫేమస్ అన్నమాట.
సో వాళ్ళ లీనేజ్ నుంచి మునుమనుడు. సో అతను ఏంటంటే ఇంకా మనకి ఈవెన్ పెద్ద భక్తుడి కొడుకైన మనవడైన రాక్షసుడి వంశం రాక్షసుడి పోలికలతో పుడతాడు. సో ఏంటంటే మొత్తం ఇక నువ్వు దేవుని పూజించాల్సిన అవసరం లేదు, నేను రాజు, నన్నే పూజించు. ఎందుకంటే అప్పుడు ధ్రువ మహారాజు టైంలో ఈ ప్రపంచం మొత్తం ఒకటే రాజు. అప్పుడు అమెరికా అని దేశం అని, యూరోప్ అని, రష్యా అని, భారతదేశం అని, పాకిస్తాన్ అని, ఇలా సపరేట్ రాజ్యాలు ఉండేవి కాదు, ఒకటే రాజు. సో అలాంటి టైంలో రాక్షసుడి పోలికలతో పుట్టిన ఈవెన్ ధ్రువ మహారాజు పెద్ద భక్తుడి మునివనుడిగా పుట్టిన. సో అప్పుడు నేనే దేవుని, నన్నే పూజించిన అందరు అని చెప్పేసి మొత్తం ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేవాడు. సో ఓకే, సో అది రజోగుణం వల్ల. నెక్స్ట్ తమో గుణం. దీనికి వీటి వీటి సిమ్టమ్స్ ఏంటి, వీటి లక్షణాలు ఏంటి? ఎప్పుడు అలసిపోయినట్టు ఉంటారు, కరెక్ట్ ఏంటో రైట్ ఏంటో తెలియదు, తప్పుని కరెక్ట్ అంటారు వాదిస్తారు, కరెక్ట్ని తప్పని వాదిస్తారు, చెప్తే అర్థం కాదు, పిచ్చితనము, లేజినెస్, రైట్ అండ్ రాంగ్ డిఫరెన్స్ చేయకపోవడం, తప్పు రైట్ అంటారు, రైట్ రాంగ్ అని ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, నిద్ర ఎక్కువ ఉంటుంది, మత్తు ఎక్కువ ఉంటుంది, ఇంటాక్సికేషన్. ఓకే, సో మనకి ఇది మనకు ఓన్లీ మన కాన్షియస్నెస్లోనే కాదు, కాన్షియస్నెస్ ఏమంటారు, మన చైతన్యంలోనే ఈ 3 గుణాలు పనిచేయవు. చైతన్యంలో ఈ 3 గుణాలు పనిచేస్తాయి. నువ్వు యాక్చువల్లీ చెప్పాలంటే త్రిబీర్ గుణమైర్ భావైర్ ఏభిః సర్వమిదం జగత్. 7th చాప్టర్లో కృష్ణభగవానుడు చెప్తాడు, త్రిబీర్ గుణమయైర్ భావై ఏబి సర్వం ఇదం జగత్. యాక్చువల్గా ఈ జగత్ మొత్తము త్రిబీర్ గుణమయర్ అంటే, త్రిబీర్ అంటే 3, గుణమయర్ అంటే గుణాస్, ఇదం సర్వం ఇదం జగత్. ఈ లోకం మొత్తం, ఈ జగత్ మొత్తము ఈ 3 గుణాల చేత పాలించబడుతుంది. ఈవెన్ సమయంలో కూడా మార్నింగ్ సత్వగుణం అంటారు, డే మొత్తము రజగుణం అంటారు, రాత్రి మొత్తం తమగుణము. అసలు ఎక్కడ చూసినా ఈ 3 గుణాలే ప్రభావితం ఉంది. సో అందుకే సమయంలో కూడా మార్నింగ్ బ్రహ్మముహూర్తం అని, సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు రజోగుణము, సాయంత్రం నుంచి రాత్రి అది తమగుణము. సో మన స్పిరిచువల్గా ఎదగాలంటే వీలైనంత రాత్రిని తగ్గించుకోవాలి, వీలైనంత మార్నింగ్ని పెంచుకోవాలి, తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి. 8-9 పడుకొని, యాక్చువల్లీ 8 పడుకున్నా పర్లేదు, కానీ 3:30-4కి లేవాలి. ఎందుకంటే త్రిబీర్ గుణమయైర్ భావై ఏబి సర్వమిదం జగత్. సో ఈ 3 నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఓన్లీ దైవీ ఏష గుణమయి మమ మాయ దురత్య మామేవయే ప్రపద్యంతే మాయాం వేతాం తరంతిదే. ఓన్లీ ఎవరైతే భగవంతుడికి శరణు వస్తారో వాళ్ళు మాత్రమే ఈ 3 గుణాల నుంచి తప్పించుకోవచ్చు. అది కూడా భగవంతుడు చెప్పాడు, దైవీయేష గుణమయ్యి, అది కూడా నా ఎనర్జీ. ఈ గుణాలు కూడా వెరీ పవర్ఫుల్. అందుకే 100 శ్లోకాలు, ఒక చాప్టర్ మొత్తము. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటే యాక్చువల్లీ ఒక అధ్యాయం కాదు, రమేష్ డిస్కస్ చేసినాం మనం, మోడ్స్ ఆఫ్ మెటీరియల్ 14లో చాప్టర్ అదే, 15 చాప్టర్ కూడా కొంచెం రిలేట్ ఉంది. 14, 15, 16, 17, 18 ఈ 3 చూసుకుంటే మొత్తము ఈ రజోగుణం, సత్వగుణం, తమగుణం గురించి ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ వీటి గురించి ఇంట్రడక్షన్ 2వ చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 3 గుణాల గురించి, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వసః, అది 2nd చాప్టర్లోనే చెప్పబడింది, 3rd చాప్టర్లో. సో 2వ చాప్టర్ నుంచి గుణాల గురించి, సత్వ రజ తమగుణం గురించి భగవంతుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే మొత్తము ఈ దుఃఖాల నుంచి బయటపడాలంటే ఈ 3టిని అధిగమించాలి.
ఇక్కడ చూద్దాం. సత్వగుణం గురించి, రజోగుణం గురించి, తమగుణం గురించి ఏముంది ఇక్కడ. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనం, రష్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్వికా ప్రియా. సత్వగుణంలో ఉన్న వారికి ప్రియమైన ఆహారాలు ఆయుష్ను పెంచుతాయి. యాక్చువల్లీ ఎక్కువ రోజులు బతకాలంటే సత్వగుణం ఉండాలి. ఇంక్రీజ్ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్. సత్వగుణం ఉన్న వాళ్ళకి ఎక్కువ రోజులు ఆరోగ్యంగా బలంగా ఉంటారు సత్వగుణం ఉన్న వాళ్ళు. జీవితాన్ని శుద్ధి చేస్తాయి, మరియు శక్తి, ఆరోగ్యం, ఆనందం మరియు సంతృప్తిని కలిగిస్తాయి. ఇది భగవంతుడు చెప్తున్నాడు. ఇవన్నీ ఫార్ములా. అంటే సత్వగుణంలో ఉండాలంటే సత్వగుణం ఎప్పుడు డామినేట్ చేస్తుంది? మార్నింగ్ టైంలో డామినేట్ చేస్తుంది. ఎవరైతే తొందరగా మార్నింగ్ లేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవి వస్తూనే ఉంటాయి. ఏం చేయాల్సిన అవసరం లేదు. 24/7 జాబ్ చేయాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండాలంటే. సత్వగుణం డామినేట్గా ఉన్న టైంలో లేచానుకో ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి మనకి. ఇప్పుడు వానకాలం వచ్చినాక వర్షం రావాలని మొక్కోవాలి ప్రభు. ఎండాకాలం వచ్చినాక ఎండలు పడాలని మొక్కోవాలా? వసంతకాలం వచ్చినాక చెట్లకి పువ్వులు రావాలని మొక్కోవాలా? సో అదేవిధంగా ఎవరైతే సత్వగుణం టైంలో లేచారనుకో ఆటోమేటిక్గా అది కురుస్తుంది. మన మనస్సు, మైండ్ సత్వగుణం ఉంటుంది. అప్పుడు ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది, ఆనందం వస్తుంది, సంతృప్తి వస్తుంది. ఇంకా మనం ఇవన్నీ ఏంది? మనం ఫ్యామిలీ మెయింటైన్ ఎందుకు చేస్తున్నాము, జాబ్లో ఎందుకు చేస్తున్నాము, ఎందుకు కష్టపడుతున్నాము? ఇవన్నిటి కోసం కదా. ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక సత్వగుణం ఉంటే సరిపోదు అంటున్నాడు భగవంతుడు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. హృదయానికి ఆనందాన్ని కలిగిస్తాయి. సో సత్వగుణం గురించి. సో అదేంటి మళ్ళా ఎలాంటి ఫుడ్స్? ఈ ఫుడ్స్ ఎలాంటి అంటే జ్యూసీగా ఉండే ఫుడ్స్, సాత్విక ఫుడ్ తినాలి వీటి కావాలంటే. సో ఆ సాత్విక ఫుడ్ ఎలా ఉంటాయి? ఈ రకమైన ఆహారాలు రసవంతమైనవి, రసాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రూట్స్ మెయిన్గా ఫ్రూట్స్ తినాలి. సత్వగుణాలు ఉండాలంటే ఫస్ట్ టైం కంపల్సరీ మార్నింగ్ టైంలో ఉండాలి. ఇదేంటంటే మెయిన్గా ఫుడ్ గురించి మాట్లాడుతున్నాము. జ్యూసీగా ఉండాలి, మంచి ఫ్యాటీగా ఉండాలి. ఫ్యాటీగా అంటే ఏంటంటే క్యాష్యూస్, ఆల్మండ్స్, నువ్వులు, రైట్? ఇవన్నీ ఫ్యాటీ అంటారు. పోషకమైనవి మరియు హృదయానికి ఆనందాన్ని కలిగించేవి. జ్యూసీ, హోల్సమ్, ప్లీజింగ్ టు ద హార్ట్. సో ఫుడ్ యాక్చువల్గా మనం తీసుకున్న ఫుడ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది మన గుణాలని. నువ్వు మధ్యాహ్నం కావాల్సిన, ఈవెన్ మార్నింగ్ కూడా కావాల్సిన కంటే ఎక్కువ తిన్నా అనుకో, ఎప్పుడైతే నీకు మార్నింగ్ టైంలో ఆవులింత వస్తుంది అనుకో, నీకు ఆవులింత వస్తుందంటే నువ్వు ఎక్కువ ఫుడ్ తిన్నావు, లేదంటే రాంగ్ ఫుడ్ తిన్నావు. ఈవెన్ మార్నింగ్ 9 o'clock 10 o'clock ఇలా అసలు ఆవులింత రాకూడదు. ఆవులింత ఎప్పుడు రావాలి? నైట్ టైంలో రావాలి. కొన్ని ఫుడ్స్ ఏంటంటే నిద్ర బాగా తెప్పిస్తాయి, అవి అవాయిడ్ చేయాలి కంపల్సరిగా. ఎప్పుడైతే నిద్ర ఎక్కువ వస్తుంది అనుకో మనం బ్రెయిన్ కాన్షియస్ పడిపోతుంది, అవన్నీ తప్పుడు పనులు చేస్తుంటాం. సో ఈ శ్లోకం వెరీ ఇంపార్టెంట్. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనన్, రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియ. సాత్వికమైన ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు హరే కృష్ణ డివోటీస్ ఏంది, ఆనియన్ మనకి ఎలిగడ్డ, ఉల్లిగడ్డ ఇవి తినరు. అవి ఏం చేస్తా అంటే రజోగుణాన్ని పెంచుతాయి. ఎవరికైతే డల్గుండకు నేను ప్యాషన్ సాధించాలి బాగా సాధించాలని ఉన్నానుకో, కుతూహలం బాగుందనుకో, మెటీరియల్గా భౌతికంగా బాగా సాధించాలని అనుకో, వాళ్ళకి ఈ ఎలిగడ్డ, ఉల్లిగడ్డ పనిచేస్తాయి. ఎవరైతే భక్తుల మీద శ్రద్ధ ఉంచాలనుకో వీటి మీద కోరిక తగ్గించుకోవాలి. ఈ భౌతిక ప్రపంచము అప్పుడప్పుడు బంగారాన్ని చూపిస్తూ
మెరిపిస్తూ మనల్ని అట్రాక్ట్ చేస్తుంటది. ఎవరైతే బాగా ఆనియన్ గార్లిక్ బాగా తిన్నారనుకో, ఆటోమేటిక్గా ఎప్పుడైనా షైన్ అయ్యారనుకో, ఆ, ఏదైనా మంచి మూవీ మంచి హీరో నచ్చిందనుకో, ఆటోమేటిక్గా మైండ్ భగవంతుని మర్చిపోయి ఆ మూవీ గురించి ఆ హీరోయిన్ గురించి ఉంటది. లేదంటే హెయిర్ స్టైల్కి అట్రాక్ట్ అయిపోతాము. ఎందుకంటే అవి మనం తీసుకున్న ఫుడ్లో కూడా అవి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రైట్, సో ఇది సాత్విక ఫుడ్, సాత్విక ఆహారం. ఇప్పుడు రజోగుణము ఎలాంటి ఫుడ్ రజోగుణం అంటారు? కట్వామల, I'll move this one. కట్వామల లవణ కట్వామ్ల లవణతయోష్ణాం తీక్ష్ణ రూక్షా విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాహ. అతి చేదుగా ఉండేది ఫుడ్ ఏంటిది? గణేష్ ప్రభు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పు, చేదుగా ఉండే ఫుడ్. వేపాకు. వేపాకు. ఇంకా ఇదేంటి, ఏమైనా కాకరకాయ, రైట్, కాకరకాయ. ఎక్కువ తింటే రజోగుణం పుడుతుంటది. పులుపు మనకి టామరిన్ ఎక్కువ తింటే. టామరిన్ అంటే ఏమంటారు? చింతపండు. చింతపండు రుచి, ఆమ్లము. మన సాల్ట్ ఎక్కువ, ఎవరైతే సాల్ట్ బాగా వేసుకున్నారు అనుకో వాళ్ళకి కోపం బాగా వస్తుందంటారు, ఎందుకంటే రజోగుణము. మిరపకాయ కారం కూడా బాగా తిన్నా, మసాలా గట్టిగా పట్టాలి, కారం గట్టిగా పట్టాలన్నా అనుకో, అది ఓన్లీ ఫుడ్గా పట్టదు, మన బాడీ కూడా పడుతుంది. అప్పుడు ఏమవుతా అంటే ఏదైనా కోపం తొందరగా వస్తుంది, లైక్ పంతాలు ఎక్కువ ఉంటాయి. పంతాలు వహించుకోవాలంటే వాళ్ళ నుంచి బాడీ నుంచి ఉప్పు వెళ్ళిపోవాలి, కారం వెళ్ళిపోవాలి. 1 year కారం ఉప్పు ఆపేయండి, ఆ మనిషికి శాంతం అయిపోతాడు. ఇది భగవంతుడు డైరెక్ట్ చెప్తున్నాడు. మిరపకాయ గరళంగా ఘాటుగా, పొడిగా అంటే మనకి ఈ మధ్యన ఫ్రై అని చెప్పేసి సిస్టమ్ వచ్చింది. మనకి ముందు ఐ డోంట్ నో, ఒక 20-30 ఏళ్ళ కింద మన ఊళ్ళో కూడా ఎప్పుడు ఫ్రైలు అనే కాన్సెప్ట్ లేకుండే. ఈ ఫ్రైలు అనేది రీసెంట్గా పొడిగా ఉండే, డ్రైగా ఉండే ఫుడ్. మరియు కాల్చినట్టు బార్బిక్లు వస్తున్నాయి. అలాగే మంచి నల్లగా కట్టె మీద కాల్చుకొని తింటే తప్ప మనసు ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైనా బార్బిక్యూ ఉండే ఆహారాలు రజోగుణంలో ఉన్న వారికి ప్రియమైనవి. సో ఇక్కడ వర్డ్ భగవంతుడు ప్రియమైనవి. వాళ్ళను నువ్వు ఆపమని ఆపరు బేసికల్గా. నువ్వు ఆ గుణంలో ఉన్నంత వరకు. సో అందుకే మార్నింగ్ నీకు 3:30 4:30 లేచి ఈ ఫుడ్ తినమంటే ఎవరు తింటారా? అడగండి. ఎర్లీ మార్నింగ్ 3:30 4 o'clock 5 o'clock తినగలమా? కానీ ఒక బనానా తినగలము, మంచి జ్యూస్ తాగగలము. ఈవెన్ 3:30కైనా, మార్నింగ్ 3:30కైనా అవి చేయగలం. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, వేడిగా మంచి మసాలా ఘాటు వాసన వచ్చే ఫుడ్ మార్నింగ్ 3:30 నుంచి 8 వరకు నువ్వు తినాలని కూడా తినాలనిపించదు. ఎందుకంటే సత్వగుణం ఉన్నావు. సత్వగుణం ఉన్న వారికి ఏం కావాలి? సింపుల్ జ్యూసీ ఫుడ్స్ కావాలి, ఫ్రూట్స్ కావాలి, వెజిటేబుల్స్ కావాలి, కొంచెం జ్యూసీగా ఉండే ఫుడ్స్ కావాలి. నువ్వు ఆటోమేటిక్గా అదే తీసుకుంటారు. కానీ మన 8 నుంచి 9 నుంచి ఇంకా 9 నుంచి స్టార్ట్ అవుతుంది. 9 నుంచి ఏముంటుంది? రజోగుణం ఉంటుంది. ఆటోమేటిక్గా ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు. నైట్ అవర్కి చూడండి, నైట్ అవర్కి నెక్స్ట్ ఉంటుంది. నైట్ అవర్కి మార్నింగ్ వండిన ఫుడ్ అనేది తింటా వేసే అంటాం. ప్రభు ప్రెసెంట్ ట్రెండ్ చూస్తుంటే వీళ్ళే పెరుగుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో అయితే 4 AM బిర్యానీ అని, నాన్ వెజ్ అని 3 o'clock 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock తినగలుగుతుర్రా?
ఆ, చాలా పెరిగిపోయినాయి అసలు ఇప్పుడు అదైతే. హరే కృష్ణ. మొత్తం తలరాతని మొత్తం తిప్పేస్తున్నారు అయితే. ఈ రకమైన ఆహారాలు బాధ మరియు దుఃఖము మరియు వ్యాధులను కలిగిస్తాయి. సరే, బ్లడ్ ప్రెషరు, షుగర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఇక్కడ ఆ, దుఃఖ శోక, దుఃఖం వస్తుంది, శోకం వస్తుంది రజోగుణం ఉన్న ఫుడ్ తింటే. ఇవి అవాయిడ్ చేయలేము, కానీ మన రజోగుణం ఉంటే అవి తినకపోతే ఇష్టం, ఇంకా వేరే తినాలనిపించదు. ఇవి తింటే కాన్సిక్వెన్సెస్ అవి తప్పకుండా ఉండవు. అంత కొందరు ఏంటంటే కొందరు వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. లైఫ్ అంటే మనిషి జన్మ అంటే ఇంతేరా భయ్, తినడం, బాధపడడం, పోవడం. కావాల్సింది తినడం, బాధ ప్రతి ఒక్కరికి వస్తాయి, బాధపడడం, పోవడం, అంతే. వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళన్నట్టు అది. సో ఆల్రెడీ భగవంతుడు క్లియర్ చెప్తున్నాడు, నువ్వు సుఖాలతో బతకచ్చు, ఆనందం బతకచ్చు సత్వగుణం ఉంటే. ఇక్కడ మెయిన్ గా ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి వస్తాయి అనుకుంటా. నేను కూడా ఈ జీవితం తినడానికే ఉన్నది, సంపాదించేంత తినడానికే. సో అంతే. యా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం. ఎప్పుడు తింటాం. సో అప్పుడు బాగుంటుండే ఆ ఫిలాసఫీ. యా రజోగుణం ఎక్కువ ఉంటే అప్పుడు ఆ యంగ్ అంతే కదా, టీనేజ్ లో రజోగుణం ఎక్కువ ఉంటుంది. యాతయామం గతరసం పూతి పర్యూసితం చయా ఉచ్ఛిష్టామపి చామేద్యం భోజనం తామస ప్రియం. తమగుణం ఉన్న వారికి ఎలాంటి ఫుడ్ ఇష్టం? 3 గంటలకు మించిన సమయానికి ముందు తయారు చేసిన ఆహారం, రుచి లేని, అసలు రుచి కూడా ఉండదు, కానీ తామసికలు ఉన్న వాళ్ళకి అదే రుచి అంటారు. రుచి లేని, కుళ్ళిపోయిన. కుళ్ళిపోయిన అంటే ఇప్పుడు 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 మనకి సారా కూడా అంతే కదా, మనకి బనానాస్ కుళ్ళిపోయి, గ్రేప్స్ కుళ్ళిపోయిన వాటి నుంచి చేస్తుంటారు. సో తమగుణంలో వారికి ఆటోమేటిక్గా ఇంటాక్సికేషన్ నచ్చుతుంది. మరియు దుర్గంధమైన ఆహారం, అలాగే అవశేషాలు మరియు అశుద్ధమైన వస్తువులతో కూడిన ఆహారం తమోగుణంలో ఉన్నవారికి ప్రియమైనవి. వాళ్ళకేమో మనం ఫోర్స్ చేసి ఇవ్వట్లేదు, వాళ్ళకు కూడా అవి ఇష్టమే. సో అందుకే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వస్తుంటది, అరే నేను ఇది ఈ ఈ సత్వ ఈ ఈ వాసన వచ్చిన ఫుడ్ అయినా నేను చాలా ఇష్టంగా తింటున్నాను, నీకు అది ఇష్టమైంది కాబట్టి నువ్వు తిను, నాకు ఇది ఇష్టమైంది కాబట్టి ఇది తిన్నా. కానీ ఏమవుతుంది ఇక్కడ, ఆ గుణాలు, నువ్వు ఏ గుణాలు ఉంటావో అవి నీకు ప్రియమైపోతాయి. సత్వగుణం ఉన్న వాళ్ళు ఇవి తినమంటే తినరు అసలు. ఈవెన్ రజగుణం ఉన్నా కూడా తినరు. రజగుణం అమెరికాలతో ఉంటారు, రెస్టారెంట్కి వెళ్ళండి, ఫ్రెష్గా చేయాలి, స్పైసీగా బార్బిక్ చేసి అని చెప్పేసి వాళ్ళకి అది ఆ ఫుడ్ ఇష్టం, వాళ్ళు ఇవి తినరు. సత్వగుణం డెఫినెట్లీ టచ్ చేయదు. కానీ ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వస్తుంది, నేను ఇది తిన సంతోషంగా ఉన్నట్టు. ఇప్పుడు అంతే కదా, మనకి జంతువులు అవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే అవి తమ గుణం లెక్క ఉంటాయి, వాడికి రజోగుణము సత్వగుణం ఉండదు. అసలు మనుషుల్లో కూడా జీవరాశుల్లో కూడా సత్వగుణం ఉన్న ఎక్కువ ఉంటాయి. యాక్చువల్ వాళ్ళు ఏమంటారంటే డెమిగాడ్స్ అంటారు, దేవతలు. పైన 7 లోకాలు ఉన్న వాళ్ళకు ఎక్కువ సత్వగుణం ఉంటుంది. మనకు యాక్చువల్గా ప్యాషన్ ఎక్కువ ఉంటుంది, రజగుణము యాక్చువల్గా మన హ్యూమన్స్ ఎక్కువ ఉంటుంది. కిందికి పోయిన కొద్దీ జీవరాశులకి ఇంకా కింద 7 మొత్తం 14 లోకాలు ఉంటాయి, పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. కిందికి వెళ్ళిన కొద్దీ తమ గుణం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకే పెండల పురుగులు వాడి తమ గుణం చాలా కిందికి వెళ్ళిపోయినాయి, అది పెండ తినడం ఇష్టపడతాయి. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే మన రజోగుణం వల్ల మన పెండ తినడం తినాలా? నో, రజోగుణం మనకి ఎక్కువ ఉంటుంది. అదే దేవతలకు వస్తే
వాళ్ళు పుల్లటి ఇవి తినమంటే తినరు. వాళ్ళకి మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసీ ఫ్రూట్స్ అవి దేవతలు తింటారు. అందుకే మన దేవతలు అవి మెయిన్గా అవి ఇస్తాం. మనిషికి మాత్రం ఆ, మంచి పులుపుది. సో అందుకే భగవంతుడు ఏం చెప్పాడు, త్రివీర్ గుణమై భావై ఏబి సర్వమిదం జగత్. ఈ 14 లోకాలు మన ప్రపంచం కాదు. భగవంతుడు చెప్తాడు ఏబి జగత్ అంటే మొత్తము భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచం మొత్తము ఈ 3 గుణాలు విస్తరించబడ్డాయి. అందుకే పైన 7 లోక బ్రహ్మలోకంకి వచ్చేసరికి 100% మన సత్వగుణం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మనకి పాతాల్లోకి వెళ్ళిన కొద్దీ తమ గుణం పెరుగుతుంటది. మన మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ 3 వ్యాపించండి అన్ని. సో బేసికల్గా చెప్పాలంటే 365 డైమెన్షన్స్ ఈ 3 గుణాలు వ్యాప్తి చెందినాయి. నువ్వు టైం చూసుకున్నా, స్పేస్ చూసుకున్నా, కాన్షియస్నెస్ చూసుకున్నా, చైతన్యం చూసుకున్నా, ఎందులో చూసుకున్నా ఈ 3 అన్ని డైమెన్షన్స్ లో అన్ని బాణాల్లాగా మొత్తము విస్తరించిపోయినాయి. సో ఎవరైతే మనకి ఇవి అర్థం చేసుకుంటారో కాన్షియస్నెస్ పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది. ఇవన్నీ భగవంతుడు చెప్పింది. అంటే ఇది నా ఒపీనియన్ కాదు. డిస్క్లైమర్, ఇది నా ఒపీనియన్ కాదు, భగవంతుడి ఒపీనియన్. నేను ఇన్వెంట్ చేయలేదు. సో ఈ 3 గుణాలు డెఫినెట్గా యూనో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరూ కాన్షియస్గా ఉండండి. ఎందుకంటే ఈ 3 గుణాల చేత అన్ని పనులు చేయబడుతున్నాయి. ఒక జీవి నిమిత్త మాత్రుడు ఈ 3 గుణాల చేత చేయబడిన కర్మల్ని కష్టాన్ని అనుభవిస్తున్నాడు, సుఖాన్ని అనుభవిస్తున్నాడు. అంతే. సుఖం ఎక్కువ అనుభవించాలంటే సత్వగుణం ఉండాల్సిందే. ఓకే, బట్ ఏదైనప్పటికీ ఈ 3 గుణాలు మనిషిని బంధిస్తున్నాయి. సత్వగుణం బంధిస్తుంది మనిషిని ఈ దుఃఖాలయంలో, ఈ జైల్లో. రజోగుణం బంధిస్తుంది, తమో గుణం బంధిస్తుంది. ప్రస్తుతానికి మన కాన్షియస్నెస్ పెరిగే వారికి సత్వగుణంలో ఉండడానికి ట్రై చేద్దాం. ఈవెన్ అది కూడా మనల్ని బంధిస్తుంది ఈ దుఃఖాలయంలో, ఈ జైల్లో. బట్ మనం ప్రస్తుతానికి చాలా మంది మనం తమోగుణంలోనే ఉంటాం. దట్టు మళ్ళీ కలియుగ ప్రభావం ఒకటి మీద. ఈ దుఃఖాలు అయినప్పటికీ మళ్ళీ కలియుగ ప్రభావం వల్ల ఎక్కువ ఇనుప గొలుసుతో కట్టేయబడినాం. అట్లీస్ట్ ఇక్కడ దాకా వస్తే మనకి అప్పుడు భగవంతుడి గురించి ఏంటనేది ఇప్పుడు చెప్పాం కదా మనం. సత్వగుణం అంటే జ్ఞానం గురించి ఎక్కువ కోరగలుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ సత్వగుణంలో ఉంటామో ఏది రైటు, ఏది రాంగు, ఏది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది టెంపరీ, ఏది ఎక్కువసేపు నిలుస్తుంటుంది, ఈ క్వశ్చన్లు వస్తుంటాయి. ఓకే, సో ఈ 3 గుణాల నుంచి బయటపడాలి. కానీ ప్రస్తుతం మనం ఉన్న పొజిషన్లో మనం బంగారు గొలుసులతో కట్టేస్తే అది బెటర్. ఇక అది కూడా బ్యాడే, జైల్లోనే ఉన్నట్టు. కానీ ప్రస్తుతానికి అది ఓకే. సో సమ్మరైజ్ ఏంటంటే ఈ భౌతిక లోకం అనేది మనం ఈ భౌతిక ప్రపంచం అనేది మనం ఒక సరిదిద్దుకోవడానికి ఒక టెంపరీ ప్లేస్. నిరంతరంగా జన్మించి నాశనమయ్యే కోట్లాది మంది తాత్కాలిక బ్రహ్మాండాలు. సో ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ప్రపంచాలు ఏంటంటే మనకి టైంలో మనం బతికేది ఒక 80 ఏళ్ళు యావరేజ్. సో ఇది అర్థం కాదు, చూడలేం కూడా. కానీ ఈ భూప్రపంచము, ఈవెన్ సూర్యుడి గ్రహ మొత్తం అన్నీ ఏదో ఒక రోజు నశింపబడితే మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో ఈ భౌతిక లోకం ఒక జైలు అయితే మన ఒక కారాగారం, భౌతిక శరీరం అనేది ఒక కారాగారం. ఈ కారాగారం అనేది ఒక రిస్ట్రిక్టెడ్ ప్లేస్ అంటే ఒక మూల. మనకు ఒక చిన్న బాడీ ఇచ్చాం మనకి. బేసికల్గా ఎంత బాడీ, ఒక మేబీ 180 కిలోల బాడీ, అంతేనా?
70 కిలోల బాడీ ఎంత స్పేస్ తీసుకుంటాం? ఆ, అది మన పరిస్థితి. భౌతిక శరీరం అన్నది స్పేస్ లిమిటెడ్, వెయిట్ లిమిటెడ్. తర్వాత అందులో మనకి 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయి. రకాలు మనిషి ఎన్ని 4 లక్షల రకాలు. ఆ, మన ప్రకృతి గుణాలు ఏంటి? ఒక గొలుసు లాంటి మనని జైల్లో కట్టేస్తున్నాయి, ఈ శరీరంలో కట్టేస్తున్నాయి. ఇప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళు సుఖంగా ఉన్నారనుకో, వాళ్ళు చనిపోయేటప్పుడు ఏం కోరుకుంటారు? నాకు ఇలాంటి మళ్ళీ కావాలి అని కోరుకుంటారు. లైఫ్ లాంగ్ సుఖంగా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా మళ్ళీ ఈ దుఃఖాలయంకి రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు చనిపోయేటప్పుడు అదే కోరుకుంటారు, నాకు మళ్ళీ కావాలి ఇలాంటి లైఫ్. సో ఈ 3 గుణాలు మనిషిని కట్టేస్తున్నాయి. ఈజీగా అర్థం చేసుకోవాలంటే భౌతిక ప్రపంచం అనేది జైలు, మన భౌతిక శరీరం అనేది ఒక సెల్, కణం లాంటిది, ఒక సెల్ లాంటిది, ఒక గది లాంటిది. ఇవేమో మన గొలుసులు, ఈ గుణాలు అనేటివి. సో యా, భౌతిక లోకంలో అన్ని జీవులు ఈ 3 గుణాల వల్ల బంధించబడుతున్నాడు. ఎప్పుడైతే మన ఆత్మ ఈ ప్రకృతి, భౌతిక ప్రకృతి గుణానికి టచ్ అయినా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక రోజు మంచి డ్రెస్ వేసుకున్నాము, ఒక మొత్తం ఒక పర్ఫ్యూమ్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళామనుకో, అందులో నుంచి డ్రైవ్ వేసుకుని వెళ్ళామనుకో, కొంత దూరం పోయినాక కొందరు అడుగుతారు కదా, నువ్వు పర్ఫ్యూమ్ వేసుకొని వచ్చినావు అడుగుతారు. మనం పర్ఫ్యూమ్ వేసుకోలేదు, కానీ పర్ఫ్యూమ్ ఉన్న మొత్తం వాసన ఉన్న ప్లేస్ నుంచి ఒక డ్రైవ్ వేసుకుని వెళ్ళాం అనుకో, ఆటోమేటిక్గా మనకి ఆ పర్ఫ్యూమ్ అంటుకుంటుంది. సో ఎప్పుడైతే ఆత్మ ఈ ప్రకృతిని అనుభవించాలని ఎప్పుడైతే దగ్గరికి వస్తుందో, ప్రకృతి ఆత్మను కట్టేస్తుంది. ఎలా అంటే ఇగో, ఎప్పుడు సిగరెట్ తాగినోడు ప్రతిరోజు సిగరెట్ అంగడి నుంచి రోజు వెళ్ళిందనుకో, ఆ సిగరెట్ అంగడిలో 1 కిలోమీటర్ ఉందనుకో, అంగడి అంత పొడుగుందనుకో, 1 కిలోమీటర్ ప్రతిరోజు సిగరెట్ అంగడి నుంచి నడుచుకుని వెళ్ళిననుకో, ఏదో రోజు సిగరెట్ తాగడం మొదలు పెడతాడు. సో అంతే కదా మనకి ఇప్పుడు మన పరిస్థితి అంతే, మొత్తం కండిషన్ అయిపోయినాం. నువ్వు ఏ విధంగా కండిషన్ అయితే అది స్వీకరిస్తున్నావు, రైట్? సో నువ్వు డివోటీస్తో ఉంటే డివోటీస్ లాగా బిహేవ్ చేస్తావు. మూవీస్ బాగా చూసే వాళ్ళతో సోపు పెట్టావు అనుకో, మూవీస్ బాగా చూడడం స్టార్ట్ చేస్తావు. క్రికెట్ బాగా ఆడటం సోపు పెట్టినావు అనుకో, క్రికెట్ ఆడడం మొదలు పెడతావు. పార్టీలు చేసుకునేటోళ్ళ సోపు పెట్టినా అనుకో, పార్టీలు చేసుకోవడం మొదలు పెడతావు. రాజకీయాలతోని సోపు పెట్టినా అనుకో, రాజకీయాలు మొదలు పెడతావు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఫార్ములా. సో నువ్వు నీ పొజిషన్ నువ్వు మార్చుకుంటే నువ్వు కావాల్సింది అవుతావు. ఎప్పుడు మన కంపెనీలో కూడా నువ్వు డైరెక్టర్లతో సోపా చేసాను, మేనేజర్తో సోపా చేసాను అనుకో, ఏదో రోజు మేనేజర్ అవుతావు. సీఈఓలతో సోపా పెంచుకున్నావు అనుకో, ఏదో రోజు నువ్వు కూడా సీఈఓ అవుతావు. అది ఖాయం. ఈ జీవితంలో కాకపోయినా చనిపోయేటప్పుడు ఆ కోరిక ఉండి నెక్స్ట్ జన్మలోనే సీఈఓ అవుతావు. మనము భౌతిక స్థితిలో సంతోషాన్ని అన్వేషిస్తున్నాము. మనం బద్ధమైన గుణాల ఆధారంగా, ఇప్పుడు సంగీతం, మనకు మ్యూజిక్ ఎక్కువ ఇద్దాం అనుకో, నువ్వు ప్రతిరోజు మ్యూజిక్ వింటున్నా అనుకో, ఆటోమేటిక్గా నీకు కూడా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మ్యూజిషియన్ అవుతాం. ఎప్పుడైనా చాలా కోపం ఉన్న వాళ్ళతో ఉన్నా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మన వైఫ్ మన మీద బాగా కోపడడం అనుకో, ఆటోమేటిక్ మనకు కోపం వస్తుంది. మన వైఫ్ మన మీద ప్రేమించింది అనుకో, అది కూడా ఆటోమేటిక్ మనకు కూడా ప్రేమ పుడుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, మనం ప్రకృతి గుణాల నుండి ఉద్భవించే ప్రేరణల ఆధారంగా నిరాసక్తంగా, అసలు మన కంట్రోల్లో ఉండదు. ఒక గట్టిగా అరిచిరనుకో, ఆటోమేటిక్గా మనం గట్టిగా అరవడానికి మొదలు పెడతాం. ఒకరు నువ్వెంతరా అన్నా అనుకో, ఆటోమేటిక్గా మన కంట్రోల్లో ఉండదు, నువ్వెంతరా.
అదే కాదు, ఎవరైతే నీకు మంచిగా పడి అనుకో, అరే నువ్వు సూపర్, నువ్వు చాలా మంచోడి అని అనుకో, డెఫినెట్లీ ఆ పర్సన్ కూడా "ఏ, నువ్వు కూడా చాలా మంచోడి రా యాక్చువల్గా." కానీ ఇద్దరి అక్కడ ఫైర్ పుట్టినప్పుడు ఇంకో ఫైర్ ఆటోమేటిక్గా పుడుతుంది. దాన్ని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అది ఈజీ కదా, ఓన్లీ ఎక్కువ చాలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఒక ఫైర్ వచ్చినప్పుడు ఇంకో ఫైర్ రాకుండా ఆపగలరు. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ మనకి సంబంధం లేకుండా, మన ప్రేరణ లేకుండానే ఆటోమేటిక్గా అవి అవి చావే పుడుతుంటాయి. కోపం ఉన్న కాడ ఆటోమేటిక్గా కోపం పుడుతుంది, మంచి ఉన్న చోట ఆటోమేటిక్గా మంచి పుడుతుంది. మన మైండ్ మొత్తం అంతే. ఎక్కడైతే సంతోషంగా ఉన్న ప్లేస్లో అనుకో, నీ మైండ్ ఆటోమేటిక్ సంతోషంగా ఉంటుంది. ఎక్కడైతే జనాలు ఆతృత స్ట్రెస్గా ఉన్నారనుకో, డిప్రెషన్లో ఉన్నారనుకో, నువ్వు వాళ్ళ చుట్టూ అనుకో, ఆటోమేటిక్గా ఏడుస్తావు. ఈవెన్ మనకు చనిపోయిన వాళ్ళు అందరు ఏడుస్తున్నారు అనుకో, వాళ్ళతో నీకు సంబంధం లేకపోయినా పర్లేదు, ఆ మనిషి చనిపోయిన పర్సన్ నీకు సంబంధం లేదు, నువ్వు ఎప్పుడు కలవలేదు, హాయ్ చెప్పలేదు, బాయ్ చెప్పలేదు, ఆడ 100 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడి 100 మంది ఏడుస్తుర్రు. వెళ్ళి టెస్ట్ చేయండి. 100 మంది ఏడ్చిన కాడ ఉంటే నువ్వు డెఫినెట్లీ పెడతావు, అసలు నవ్వడం రాదు, ఇంపాసిబుల్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రకృతి గుణాలు ఎలా పనిచేస్తాయి మనిషి మీద. సో అందుకే మన కోపం వచ్చినా, శాంతం వచ్చినా, ప్రకృతి అక్కడ ఎట్లా ఉందో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. నాకు కూడా, నేను ఫస్ట్ చూసినప్పుడు ఇది ఎక్కువ స్టడీ చేసేవాడిని. బట్ అందరు ఏడ్చేకాడ మనం నవ్వుతే సంస్కారం లేదంటారు కదా. కానీ అసలు పాసిబుల్ అవ్వదు. ట్రై చేయండి. 100 మంది కాదు, 1000 మంది, 10,000 మంది. చిన్నప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న 100 మంది చెప్పాను. లేస్తే 1,000,000 మంది ఏడుస్తున్నారు రమేష్, అసలు నువ్వు నవ్వగలవా? ఆ ఎనర్జీస్ అలా ఉంటాయి, ప్రకృతి ఎనర్జీ అట్లా అన్నట్టు. ఇప్పుడు 1000 మంది డాన్స్ చేసి మంచి హ్యాపీగా స్మైల్ చేశావు అనుకో, నువ్వు అక్కడ ఏడవడం కష్టమే. ప్రకృతి ఎనర్జీస్ అలా ఉంటాయి. సో అయితే అది అయిపోయింది. అయితే మన శుద్ధ ఆధ్యాత్మిక ప్రభావం ఏముంది ఇక్కడ, మన శుద్ధమైన ఆత్మ ఈ అశుద్ధమైన కోరికల చేత, ఈ 3 గుణాల చేత కప్పబడి ఉంది. ఎలాగంటే మనం వైట్ పేపర్ మీద కలర్తో అనుకో, అది కలర్ కాగితంలాగా కనిపిస్తుంది. వైట్ పేపర్ కింద ఉన్నది వైట్ పేపరే, కానీ ఎప్పుడైతే మనం కలర్ అనుకో, దాన్ని కలర్ పేపర్ అంటాం. యాక్చువల్ అది వైట్ పేపరు. సో ఈ విధంగా ఈ భౌతిక లోకంలో మళ్ళీ మళ్ళీ పుట్టడానికి బలవంతం అవుతుంది. సత్వగుణం ఏంటంటే పైన 7 లోకాలకు వెళ్తాం. రజోగుణం వాళ్ళు భూమి మీద ఎక్కువ పుడతారు. తమగుణంలో వరకు కింద 7 లోకాలు, పాతాల లోకాలు కదా, 7 పాతాల లోకాలు వెళ్తుంటాం. గుణాలను అధిగమించు, ఆధ్యాత్మికంగా గుణాలను అధిగమించాలంటే ఓన్లీ స్పిరిచువల్ వర్డ్తోనే పాసిబుల్ అవుతుంది. రైట్. సో ఇంతటితోని ఇవాళ ఆపేద్దాము. సో ఇక్కడతో ఈ భౌతిక జగత్తు, ప్రకృతి, ఈ 3 గుణాల గురించి కొంచెం పైన తెలుసుకుందాం. ఎప్పుడైతే భగవద్గీతలోకి వెళ్తామో మొత్తం డీప్గా వెళ్ళచ్చు. భగవంతుడు ఇంకేం చెప్తున్నాడు, ఇప్పుడు ఒక 6 శ్లోకాలు 7 శ్లోకాల ద్వారా నేర్చుకున్నాము, ఇంకా చాలా శ్లోకాస్ ఉన్నాయి. ఖచ్చితంగా రామాయణం శరీరం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అదే మాలలు ఉన్నావని అదే వింటున్నా కానీ నేను ఏమైనా ప్రశ్నలు ప్రభుజీ? ఏం లేవు ప్రస్తుతానికి. అయితే నేను ఇక
ఆన్లైన్ క్లాసులు ఉన్నా ఏదైతే ఆ, పూజ కాడ ఉన్నామని నేను ఇక రెగ్యులర్ గా అటెండ్ అయినా. థ్యాంక్ యూ. నైస్ నైస్. యా, ఈవెన్ మనం దీక్ష చేసినప్పుడు కూడా సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉండాలి. మార్నింగ్ తొందరగా అందుకే లేస్తారు, పూజ చేస్తారు. సో ఇవన్నీ ఉమ్. గుణాలతో సంబంధం ఉన్నాయన్నమాట, ఇవన్నీ మనం చేసే పనులన్నీ. సో ఇప్పుడు మనకి భక్తులతో ఉన్నప్పుడు ఆ, అలాంటి ఆహారం చేయగలుగుతాం. ఆ, చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో అది ఇంతటితో ముగిద్దాము. రేపు రేపు మాకు ఇక్కడ హోలీ ఉంది, పెద్ద సెలబ్రేషన్స్. సో ఈవినింగ్ ఉమ్. నేను అక్కడే ఉంటాను, ఈవినింగ్ అక్కడ సేవ చేస్తూ ఉంటాను. సో రేపు పేనవారం సుత మీరు ఎటు వెళ్ళిపోయారు? పేనవారం సుత పోయిన ఆదివారం, పోయిన అక్కడ మీకు ఆదివారం, మాకు శనివారము అక్కడ సంకీర్తన అయింది. వీడియోస్ పెట్టాయి కదా సంకీర్తనలో, అక్కడ 2.5 గంటలు మనకి జంబి ప్లే చేశాను. నెక్స్ట్ వీక్ కూడా సాటర్డే సండే మేము ట్రావెల్ చేస్తున్నాము. సో ఎక్కడికి వెళ్తారు ప్రభు? నెక్స్ట్ 3 క్లాసులు మిస్ అయిపోవాల్సింది ఇంకా మనం. కానీ ఇక్కడికి మంచి టాపిక్ ఎండ్ చేస్తున్నాం, గుణాలు. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాలం గురించి డిస్కస్ చేస్తే కర్మ గురించి. సో నెక్స్ట్ 3 క్లాసులు మనము ఉండదు, మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్.